ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఏమండి వింధ్య, నువ్వింత ప్రేమగా ఉండక ఎన్ని రోజులైంది? ఇక మీదట నువ్వు, నేను, మన బేబీ ముగ్గురు హ్యాపీగా ఉందాం. ఏమండి ముగ్గురు అంటారేంటి? నలుగురు. నా కడుపులో పెరుగుతున్న మీ ప్రతిరూపం మర్చిపోయారా? ఇక మీద మనం నలుగురు హ్యాపీగా ఉంటాం. ఈ హ్యాపీనెస్ ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. వింధ్య, తను ఏమండి ఇప్పుడే అంటున్నాను కదా ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. చూడండి ఎలా ఫోన్ చేసేసిందో. అసలు ఈవిడి గారికి ఏం కావాలో నేను చెప్తాను. ఏంటి సంధ్య, మమ్మల్ని ప్రశాంతంగా కాపురం చేసుకునివ్వవా? అసలు ఎందుకు సంధ్య మమ్మల్ని ఇంతలా టార్చర్ చేస్తున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, నీకొక కుటుంబం ఉంది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు ఒక కుటుంబం ఉంది. ఇంకా వదిలే. నా భర్త నేను హ్యాపీగా ఉండాలని ఇప్పుడే అనుకుంటున్నా. ఈలోపు నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. వింధ్య, ఒక్కసారి నేను చెప్పేది విను. ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన విషయమో అర్జెంటు విషయమో అని మళ్ళీ మళ్ళీ మా ఆయనతో మాటలు కలుపుతావు. ఇప్పుడిప్పుడే నా భర్త నాతో ప్రేమగా ఉంటున్నాడు. మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. దయచేసి మా కాపురంలో చిచ్చు పెట్టకు ప్లీజ్. అది కాదు వింధ్య, నీ లైఫ్కి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం అంతగా చెప్పడానికి ఏమీ లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. చూడు, నువ్విక మీదట ఫోన్లు చేయడానికి వీల్లేదు. నీ నెంబర్ ఇప్పుడే ఈ క్షణమే మా ఇద్దరి ఫోన్లలో బ్లాక్ చేస్తున్నాను. నువ్వు మాకు ఫోన్లు చేయొద్దు, మా ఇంటికి రావద్దు. గుడ్ బై. వింధ్య, 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 తనేదో ముఖ్యమైన విషయం అంటుంది కదా, ఒకసారి మాట్లాడు. ఏంటండి ఆవిడతో మాట్లాడేది? మీరింతవరకు నా మీద ప్రేమ చూపించి ఆవిడ ఫోన్ చేయగానే అట్టుటానైపోతున్నారు. ఇదే ఇదే ఇవిడి గారితో ఉన్న నా ప్రాబ్లం. బ్లాక్ లో పెట్టేస్తాను. వింధ్య, వింధ్య, నేను చెప్పేది విను. వద్దు వింధ్య. ఇప్పుడు మీరు నేను హ్యాపీగా ఉండొచ్చు. ఇక ఆ విషయం వదిలేయండి. మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే సంధ్య ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది. ఎంత హెల్దీ వాతావరణం ఎలా కిల్లయిందో చూడండి. సిస్టర్, సిస్టర్, ఇప్పుడే ఒక ఆవిడికి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావా? అంత హడావుడేంటి? ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం? ఏదైనా ఉంటే సూటిగా చెప్పు. నిన్ను అరెస్ట్ చేయడానికి శ్రీకర్ పోలీసులను తీసుకొచ్చాడు. నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? దేనికి? తన షాప్ తగలబెట్టింది నువ్వేనని కంప్లైంట్ ఇచ్చాడంట. పోలీసులు వచ్చారు, నిన్ను కిందకి రమ్మంటున్నారు. మౌనిక, నువ్వేం మాట్లాడుతున్నావు? జోక్ చేస్తున్నావా? అయ్యో, జోక్ కాదు బావా. కావాలంటే కిందకొచ్చి చూడండి. సిస్టర్, పద చూద్దాం, రండి. అత్తయ్య, పోలీసులు ఎందుకు వచ్చారు? స్టేషన్కి వస్తే అన్నీ తెలుస్తాయి. వచ్చి వెహికల్ ఎక్కు. మేడం, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. శ్రీకర్ గారు, మీరు తొందరపడుతున్నారు. వింధ్య ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు.
ఏదైనా ఉంటే మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం. లేదు రాజేష్ గారు, ఇంతసేపు వాణి గారు అడిగితే కూడా ఇదే చెప్పాను. దయచేసి ఈ విషయంలో మీరు కలగజేసుకోవద్దు. శ్రీకర్, నా మాట విను. నువ్వు తొందరపడుతున్నావు. ఎన్ని సమస్యలు వచ్చినా మనందరం ఒక్కటే. ఏదైనా ఉంటే మనలో మనం మాట్లాడుకోవాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్ అంటూ రోడ్డు మీదకి ఏడవడం ఎవరికి మంచిది కాదు. మా కుటుంబం కోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చిందంటే ఇంకా మీరు రోడ్డు మీదకి ఏడవద్దని అడుగుతున్నారేంటి? ఆల్రెడీ పరిస్థితి రోడ్డు దాటి కోర్టు వరకు వెళ్ళిందండి. ఈ విషయంలో మీరెన్ని చెప్పినా నేను వినను. ఎస్ఐ గారు, నేను ఆల్రెడీ మీకు కంప్లైంట్ ఇచ్చాను. ఏ న్యాయం చేస్తారో మీరే చేయండి. వింధ్య, వచ్చి వెహికల్ ఎక్కు. ఏంటలా చూస్తున్నావు? పదా. అత్తయ్య, చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. సంధ్య శ్రీకర్ కలిసి ఎంత గేమ్ ఆడుతున్నారో చూసారా? ఏమండి, ఇన్నాళ్ళు మీరు వాళ్ళని ఎంతగానో నమ్మారు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ చివరికి వాళ్ళు మన ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చే వరకు పరిస్థితి వచ్చిందండి. ఇది మనకెంత అవమానం. హలో, డిస్కషన్లు పెట్టింది చాలు. వెహికల్ ఎక్కుతావా లేక లాకెళ్ళి ఎక్కించమంటావా? ఎస్ఐ గారు, మీరు అనవసరంగా నోరు జారొద్దు. ఏదైనా ఉంటే నేను ముందు మా లాయర్తో మాట్లాడతాను. హలో సార్, మీరు లాయర్తో మాట్లాడుకుంటారో ఇంకెవరితో మాట్లాడుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు తనని అరెస్ట్ చేయాల్సిందే. తీసుకెళ్లి లాకప్లో పెట్టి మేం విచారించాల్సిందే. కంప్లైంట్ ఇచ్చాక మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. శ్రీకర్, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? నా మీద బలంగా కేసు పెట్టి నన్ను ఏడిపించాలని టార్గెట్ చేశావు. ఎస్ఐ గారు, నేనే తప్పు చేయలేదు. ఈ సంధ్య శ్రీకర్ కలిసి ఇన్సూరెన్స్ కోసం సొంత షాప్ని తగలబెట్టుకుని అందరినీ మోసం చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఇన్సూరెన్స్ పే చేసింది కూడా మా అత్తయ్యే. మా ద్వారానే లోన్ వచ్చింది, మా ద్వారానే ఇన్సూరెన్స్ వచ్చింది. మా వల్ల బతుకుతూ మా పైనే కేసు పెట్టారు. ఇవ్వండి వీళ్ళ బతుకులు. అతనేదో కంప్లైంట్ ఇచ్చాడని మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ సంధ్య, ఈ శ్రీకరు విశ్వాసం లేని వాళ్ళండి. చూడు, నువ్వు కోర్టులో మాట్లాడుకోవాల్సినవన్నీ నా ముందు మాట్లాడుతున్నావు. ఈ డిస్కషన్ అంతా నా దగ్గర పెట్టొద్దు. నువ్వు చెప్పింది వినడానికి రాలేదు నేను. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. కానిస్టేబుల్స్, తనని తీసుకెళ్లి వెహికల్ ఎక్కించండి. పదమ్మా పద, పదమ్మా పద. మేడం, ఆగండి మేడం, ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. మా మాట వినండి. ఎస్ఐ గారు. మేడం, ఆగండి మేడం. బాబు శ్రీకర్, తను అసలే ఒట్టి మనిషి కూడా అమ్మాయిని అలా తీసుకుని వెళ్ళిపోతుంటే మాకు చాలా అవమానంగా ఉంటుంది. నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. ఈ ఒక్కసారికి క్షమించు బాబు. మీరు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు కానీ మా పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదు. అర్థం చేసుకోండి. ఏమండి, సంధ్య, నువ్వేం కంగారు పడకు. నేనున్నాను కదా. నేను ఎలాగైనా లాయర్తో మాట్లాడి బయటికి తీసుకొస్తాను. నువ్వేం అధైర్యపడకు. శ్రీకర్, అనుకున్నది సాధించుకున్నా. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా నన్ను ఏడిపించడానికి నువ్వు నీ భార్య కంకణం కట్టుకున్నారు. కనీసం మానవత్వం కూడా చూపించడం లేదు. నేను నీ భార్యతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఈ మాట మేం చెప్పాలి. ఆ మానవత్వం షాప్ తగలబెట్టేటప్పుడు నీకుండాలి. నువ్వు ఆ తప్పు చేసి ఉండకపోతే ఈరోజు అరెస్ట్ అయ్యేదానివే కాదు.